వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. మధ్యప్రదేశ్లోని మెడికల్ కాలేజీలో ముగ్గురు లేడీ డ్యూటీ డాక్టర్ల మధ్య వివాదం చెలరేగింది. అయితే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతుంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరి మీద అయితే ఇద్దరు లేడీ డాక్టర్లు కలిసి ఒక లేడీ డాక్టర్ మీద దాడి చేశారు. అయితే ఆ లేడీ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. మధ్యప్రదేశ్లోని షాదోల్ జిల్లా బీస్రాముండా మెడికల్ కాలేజ్లో ఈ ఘటన జరిగింది. అయితే లేబర్ రూమ్లో డాక్టర్ శివాని డ్యూటీ చేస్తుంది. ఆమె డ్యూటీ చేస్తుండగానే మరొక ఇద్దరు లేడీ డాక్టర్లు వచ్చి డాక్టర్ శివానిపై దాడి చేశారు. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ దాడి జరుగుతున్న టైంలో లేబర్ రూమ్లో ప్రసవ నొప్పులతో ఒక మహిళ ఉంది. సో ఒక మహిళ ఉండగానే ఈ దాడి జరిగింది. డాక్టర్ శివానిపై మరొక ఇద్దరు లేడీ డాక్టర్స్ కూడా దాడికి దిగారు. అయితే ఆపేందుకు వెళ్ళిన మరో డాక్టర్ను కూడా ఆ ఇద్దరు లేడీ వైద్యులు అయితే బెదిరించారు. గత కొన్ని రోజులుగా నైట్ డ్యూటీ విషయానికి సంబంధించి డాక్టర్ల మధ్య గొడవ జరుగుతోంది. అయితే సెప్టెంబర్ 11న రాత్రి 9:30 సమయంలో ఈ ఘటన జరిగింది. ఇది ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లేబర్ రూమ్కి వచ్చి ఇద్దరు డాక్టర్లు కూడా తనపై దాడి చేశారని అనంతరం డాక్టర్ శివాని ఫిర్యాదు చేశారు. మెడికల్ కాలేజీ అడ్మిన్ డిపార్ట్మెంట్కు రాతపూర్వకంగా ఈ కంప్లైంట్ అయితే శివాని అందించింది. సో ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. అయితే హాస్పిటల్స్ ఆర్ నాట్ ఫైట్ క్లబ్స్. సో ఏ డాక్టర్కైనా కూడా ప్రథమ కర్తవ్యం పేషెంట్ ప్రాణాలని కాపాడడం, పేషెంట్ కేర్ చేయడము, పేషెంట్ని ప్రాణాలతో వీలైనంతగా రక్షించడము అనేదే వాళ్ళ ప్రథమ లక్ష్యము. కానీ దాడి చేసుకున్న ఘటనను పక్కన పెడితే లేబర్ రూమ్లో అంటే ప్రసవ నొప్పులతో ఒక మహిళ లేబర్ రూమ్లో బాధపడుతున్నప్పుడే ఇద్దరు డాక్టర్లు కూడా విచక్షణ మర్చిపోయి శివాని మీద దాడి చేయడం అనేది నిజంగా అమానవీయ ఘటన ఇది. సో ఏం జరుగుతుంది హాస్పిటల్ అనేది తెలీదు. నైట్ డ్యూటీ విషయంలో ఈ ముగ్గురి మధ్య కూడా వివాదం తలెత్తినట్టుగా అయితే తెలుస్తుంది. హాస్పిటల్స్ ఆర్ నాట్ ఫైట్ క్లబ్స్. సో ఇవంతా ఫైట్ క్లబ్స్ కాదు. ఫీమేల్ ఇంటర్న్స్ వీళ్ళంతా కూడా షాదోల్ లేబర్ రూమ్లో వీళ్ళంతా ఈ ఫీమేల్ ఇంటర్న్ డాక్టర్స్ అనమాట. సో ఇంటర్న్ డాక్టర్స్ అంటే కెరీర్ స్టార్టింగ్లోనే ఉన్నారు. సో మరి ఎందుకని ఇంత గొడవలకి ఈ సిచ్యువేషన్ వెళ్ళింది అనేది కూడా ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. డాక్టర్ శివాని మాత్రం ప్రస్తుతానికి అక్కడ అడ్మిన్ డిపార్ట్మెంట్కి అయితే కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి. సెప్టెంబర్ 11న ఈ ఘటన జరిగింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో ఒకసారి దాడికి సంబంధించిన వీడియోను చూద్దాం. క్లియర్గా విజువల్ని చూసాము. ప్రసవ నొప్పులతో బాధపడుతున్న ఆ మహిళను వీల్ చైర్లో ఆ లేబర్ రూమ్లోకి తీసుకొచ్చారు. సో అంటే డెలివరీ చేద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు కావచ్చు. అయితే అట్లా ఆ మహిళను తీసుకొస్తున్న టైంలోనే ఇద్దరు మరొక ఫెలో ఇంటర్న్స్ కూడా వచ్చి శివానిపై దాడి చేయడం అనే ఆ ఘటన అయితే మనం క్లియర్గా చూస్తున్నాము. అయితే ఆ ఇద్దరు డాక్టర్లని నిలువరించడానికి ఒక మేల్ డాక్టర్ కూడా వచ్చి నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అతన్ని కూడా బెదిరించి దూరంగా పెట్టిన ఆ విజువల్స్ అంతా కూడా మనం స్పష్టంగా చూస్తాము. సో ఏది ఏమైనప్పటికీ కూడా పేషెంట్ ప్రాణాన్ని రక్షించాల్సిన డాక్టర్స్ ఒక క్రిటికల్ సమయంలో అంటే విడిగా మనకి ఎమర్జెన్సీ లేనప్పుడు ఏమో కానీ ఒక ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సమయంలో ఇటువంటి దాడి చేసుకోవడం అనేది నిజంగా అక్కడ అందరినీ షాక్కి గురి చేసిందని చెప్పొచ్చు. సెప్టెంబర్ 11న నైట్ 9:30కు ఈ ఘటన జరిగింది. అయితే సెప్టెంబర్ 11న జరిగింది. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే అడ్మిన్ డిపార్ట్మెంట్కి కూడా డాక్టర్ శివాని కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అనేది చూడాలి.
ఇంటర్న్ డాక్టర్స్ మధ్య వివాదం చెలరేగింది. అయితే ముగ్గురు ఇంటర్న్ లేడీ డాక్టర్లు వాళ్ళు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. షాదోల్ జిల్లా బీశ్రాముండ మెడికల్ కాలేజ్లో ఈ ఘటన జరిగింది. అయితే సెప్టెంబర్ 11 రాత్రి 9:30 గంటల సమయంలో లేబర్ రూమ్లో ఒక మహిళ ప్రసవ నొప్పులతో బాధపడుతుంటే లేబర్ పెయిన్స్ వస్తున్నాయి. సో ఆ మహిళను డెలివరీ చేద్దామన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చారు. అయితే అదే సమయంలో డాక్టర్ శివాని డెలివరీ చేద్దామని ముందుకు వెళ్తుండగా మరొక లేడీ ఇంటర్న్ డాక్టర్స్ వచ్చి శివానిపై దాడి చేశారు సడన్గా. అయితే ఆ దాడిని నిలువరించడానికి మరొక మేల్ డాక్టర్ ప్రయత్నించినప్పటికీ కూడా అతన్ని కూడా బెదిరించి దూరం పెట్టిన ఘటన జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీళ్ళందరికీ కూడా నైట్ డ్యూటీ విషయానికి సంబంధించి కొన్ని రోజులుగా ఇష్యూస్ జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. లేబర్ రూమ్లో ప్రసవ నొప్పులతో మహిళ ఉండగానే డాక్టర్ శివానిపై మరో ఇద్దరు లేడీ ఇంటర్న్ డాక్టర్స్ కూడా దాడి చేశారు. ఆపేందుకు వెళ్ళిన మరో డాక్టర్ని కూడా బెదిరించారు ఆ ఇద్దరు లేడీ ఇంటర్న్ డాక్టర్స్. గత కొన్ని రోజులుగా నైట్ డ్యూటీ విషయం పైన డాక్టర్ల మధ్య గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే సెప్టెంబర్ 11 రాత్రి 9:30 సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే లేబర్ రూమ్కి వచ్చి ఇద్దరు డాక్టర్లు కూడా తనపై దాడి చేశారని డాక్టర్ శివాని మెడికల్ కాలేజీ అడ్మిన్ డిపార్ట్మెంట్కు రాతపూర్వకంగా ప్రస్తుతం అయితే కంప్లైంట్ చేశారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో ముఖ్యంగా అంటే ఒక పేషెంట్ ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నప్పుడు, క్రిటికల్ కండిషన్ అనేది ఉన్నప్పుడు విచక్షణను మర్చిపోయి డాక్టర్లు 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన డాక్టర్లే విచక్షణను మర్చిపోయి ఈ సమయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అనేది నిజంగా అందరినీ షాక్కి గురి చేసింది. ఈ వీడియో ప్రస్తుతము నెట్టింట వైరల్గా మారింది. దీనికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా హాస్పిటల్స్ అనేవి ఫైటింగ్ క్లబ్స్ కావు. ఇటువంటి ఘటనలు హాస్పిటల్లో జరగడం అనేది చాలా దారుణం అంటూ ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. డాక్టర్లందరూ కూడా ఈ ఘటన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అది జనరల్గానే డాక్టర్లు ఎవరికైనా కూడా వాళ్ళకి ప్రైమరీ స్పృహ ఉంటుంది. ఫస్ట్ అయితే పేషెంట్ని కేర్ తీసుకోవడం, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా డాక్టర్ల లైఫ్ స్టైల్ కూడా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు నిజంగా టైంకి తినరు, టైంకి పడుకోరు. ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళకి నిజంగా ఎంత సంపాదన ఉన్నా కూడా మనం అప్రిషియేట్ చేయాలి. టైంకి తినకుండా, టైంకి నిద్ర కూడా పోకుండా పేషెంట్స్ కోసం పేషెంట్ కేర్ అనేది ఫస్ట్ ప్రైమరీ లక్ష్యంగా వాళ్ళు నిజంగా చెప్పాలంటే త్యాగాలు చేసి కూడా పేషెంట్స్ని కేర్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి కొంతమంది డాక్టర్స్ ఇలా విచక్షణను మర్చిపోయి పేషెంట్ కేర్ని పక్కన పెట్టి క్రిటికల్ టైంలో ఉన్నప్పుడు కూడా ఒక ఆలోచన లేకుండా ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అనేది నిజంగా అందరికీ షాక్కి గురి చేస్తుందని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి డాక్టర్ శివాని అడ్మిన్ డిపార్ట్మెంట్లో అయితే కంప్లైంట్ ఇచ్చారు. సో ఫర్దర్గా ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అనేది చూడాలి.